ఇక నారా లోకేష్ యువగళం పాదయాత్రకి జనం అడుగడుగున నేరాజనాలు పలికారని టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు. చరిత్రలో నిలిచిపోయేలా యువగళం పాదయాత్ర సాగిందని అన్నారు. విమర్శలు చేసిన వారే నోళ్లు మూశారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమికి 160 సీట్లు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల స్పందన ఉందో ప్రజల స్పందన లేదో ఆ పాదయాత్ర జరిగిన తీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. ఆ పాదయాత్ర నెల్లూరుకు వచ్చేసరికి నెల్లూరులో కూడా ఎలా జరిగిందో కూడా మీకు అందరికి కూడా ప్రత్యక్షంగా తెలుసు. ఇవన్నీ చూసిన తర్వాత దిక్కుదోసక ఏమి మాట్లాడాలో తెలియక ఇష్టారాజ్యంగా అదే మీరు పాదయాత్రలు చేశారు. మీ పాదయాత్రలకి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మీకు ఎంత సానుకూలంగా అన్ని విధాలా సహకరించారో కూడా ప్రజలు గమనించారు. పాదయాత్ర చేసినప్పుడు మీరు అవలంబించిన తీరు అది కూడా ప్రజలు గమనించారు. కనీసం మాట్లాడేదానికి మైక్ ఇవ్వరు, మాట్లాడేదానికి స్టూల్ ఎక్కితే స్టూల్ తీసేసే పరిస్థితి. ఎక్కడికక్కడ ఒక గూండాగిరి పద్ధతిలో వైసీపీ నాయకులు చేసిన తీరు కూడా ప్రజలందరూ కూడా గమనించారు. సహజ వనరులు దోచే కాడి నుంచి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ జనసేన కానీ ఇతర పార్టీ నాయకులు కూడా కనీసం బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి కూడా లేని పరిస్థితి. అన్ని వర్గాల ప్రజల్ని వారు వీరు అనే తేడా లేకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా పర్యటిస్తూ ఆ నియోజకవర్గ స్థాయి సమస్యలన్నీ తెలుసుకోవడమే కాకుండా ఆ నియోజకవర్గంలో బహిరంగ సభల ద్వారా కానీ ఇతరితర కానీ ఆయన ప్రతి నియోజకవర్గానికి కూడా హామీలు ఇస్తూ అన్ని వర్గాల వారికి ఎంతో నమ్మకం కలిగిస్తూ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఆ పాదయాత్ర ఒక మహాప్రభంజనం లాగా సాగిన సంగతి మీకు అందరికి కూడా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తూ పాదయాత్ర సాగిస్తే పాదయాత్రలాగా ఉంటుంది, పాదయాత్ర సాగికపోతే దండయాత్ర అవుతుంది.